నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఉద్యోగులు మానసిక ఒత్తిడిని అధిగమించి విధులను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు యోగా అభ్యసనం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో ఈషా ఫౌండేషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగా, ప్రాణాయామం, మెడిటేషన్పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగులు ఎంతో ఒత్తిడికి గురి అవుతుంటారని, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా చక్కటి మార్గమని తెలిపారు. ఆరోగ్యవంతమైన ఆహారం స్వీకరించకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడిని కలిగి ఉండడంతో షుగరు, బీపీ తదితర వ్యాధులతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని, వీటిని జయించాలంటే తేలిగ్గా ఇంటి వద్దనే యోగా అభ్యాసం చేస్తే అన్నిటికీ పరిష్కారం లభిస్తుందని అన్నారు. సద్గురు వాసుదేవ్ చే స్థాపించబడిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ ఈషా ఫౌండేషన్ అని తెలిపారు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగులి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ వార్షిక సర్వసభ సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి మొగులి వెంకటేశ్వర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఎక్కడ ఉన్నా నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. వరదలు, తుఫాన్లు వంటి విపత్కర సమయాల్లో వారు అందించే సేవలు మరువరానివని అన్నారు. జిల్లాలో గత 3 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల గురించి రెడ్ క్రాస్ సిబ్బందిని అభినందించారు. జిల్లాలో రెడ్ క్రాస్ జిల్లా అధికారులు అందిస్తున్న సేవలు గుర్తుగా వరుసగా 3 సంవత్సరాలుగా జిల్లా గోల్డ్ మెడల్కు ఎంపిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా, ఐ బ్లడ్ బ్యాంక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు త్వరలో ఏర్పడే నూతన కమిటీ ఆధ్వర్యంలో జరగాలని డిఆర్ఓ మొగులి వెంకటేశ్వర్లు సూచించారు. నూతన కమిటీ ఎంపిక ప్రక్రియను త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని డిఆర్ఓ ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో రెడ్ క్రాస్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ చైర్మన్ మంత్రి శివరామభద్రరాజు, రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు వేమన వంటి మహాకవుల శతక పద్యాలు నేర్చుకోవాలని రిసోర్స్ పర్సన్ కె సత్యనారాయణ అన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు వేమన శతక పద్యాలు చెప్పి వాటి అర్థాలు తెలిపారు. అక్బర్, బీర్బల్ కథలను చెప్పారు. విద్యార్థులకు చెస్ ఆటల్లో మెలకువలు తెలిపారు. రిటైర్డ్ గ్రంథాలధికారి గంధం శేషవేంద్రరావు, గ్రంథాలధికారి డి కృష్ణారావు, వి లక్ష్మణరావు, ఆర్ దానకృష్ణ, ఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష చర్చలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ్ ఆధ్వర్యంలో స్వామివారికి తోమాల సేవ, కర్పూర తిలక ధారణ కార్యక్రమాలు, అర్చనలు జరిపారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఉమ్మరలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్ దండు పద్మావతి సౌజన్యంతో ఆశ్రమ శాఖలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 33 మందికి ఉచిత బీపీ పరీక్షలు, హోమియో మందులు అందించారు. 4 వైద్య బృందం సేవలు అందించారు. పీఠం ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. నాటి ఘనచరిత్ర పునరావృతం అయ్యేలా నవ్యాంధ్ర ప్రగతి ప్రజా రాజధాని అమరావతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి పునఃప్రారంభోత్సవానికి జరిగిన శంకుస్థాపన అత్యంత వైభవంగా విజయవంతమైందని తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జిల్లా, నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడు సగర్వంగా రాజధాని అమరావతి చెప్పుకునేలాగా నిర్మాణం చేపడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం అభినందనీయమని అన్నారు. సరిలేరు చంద్రబాబు కంటూ ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారని గుర్తు చేశారు. అమరావతి రాజధానికి అభివృద్ధితో పాటు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తయ్యేలాగా తాను సహకరిస్తానని మోదీ హామీ ఇవ్వడం హర్షణీయమని అన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లేబర్ డే వారోత్సవంలో భాగంగా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, న్యాయవాదులు, చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లతో తణుకు పట్టణ షాపుల్లో బాల కార్మికులను గుర్తించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
14 సంవత్సరాల లోపు పిల్లల్ని పనిలో పెట్టుకోరాదని, పిల్లల్ని పనిలో పెట్టుకుంటే దానికి శిక్ష జరిమానా ఉందని, 14 సంవత్సరాలు పిల్లల్ని బడికి పంపాలని తెలిపారు. న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలను పనికి పెట్టుకుంటే చైల్డ్ లైన్ 1098, పోలీస్ టోల్ ఫ్రీ 100 లేదా ఉచిత న్యాయ సేవల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 15100కు తెలిపాలని తెలిపారు. న్యాయవాది కామన్ మున్స్వామి మాట్లాడుతూ తణుకు మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ప్రతిరోజు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం సేవలు అందిస్తారని, సంవత్సరాదాయం 3 లక్షలలోపు ఉన్నవారు ఉచిత న్యాయ సహాయం అర్హులని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. లేబర్ ఆఫీసర్ ఎం కిరణ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, టి సత్యనారాయణరాజు, ఏ అజయ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్లు ఎస్ వెంకటగిరి, కె నరసన్న, కె అరుణబాబు, ఎం శ్రీదేవి, కె నాగమల్లేశ్వరి, పోలీస్ సిబ్బంది, సిడిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు మండలంలో ఈ నెల 5 నుంచి ఆధార్ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తణుకు ఎంపీడీఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుండి 8 వరకు వేల్పూరు, కొమరవరం, ముద్దాపురం గ్రామాల్లో క్యాంపులు నిర్వహిస్తారు. ఈ నెల 12 కోనాలలోను, 13 నుండి 15 వరకు దువ్వలోను, 12 నుండి 15 వరకు తేతల్లోను, 15 ముద్దాపురం గ్రామంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తణుకులో చోటు చేసుకుంది. సుమారు 55 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఫ్లైఓవర్ పై ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధి హామీ చట్టం కూలీలకు ఒక వరమని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్ల శ్రీనివాసరావు అన్నారు. తేతలి కొండయ్యపాలెం రోడ్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారితో కొద్దిసేపు మాటమంతి జరిపారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ మేడ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి కూలీలతో నిర్వహించిన ఆత్మీయ కలయిక సమావేశంలో ఉపాధి కూలీలకు రోజుకు 307 రూపాయల చొప్పున అత్యధిక వేతనాలు చెల్లించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం అవాస్తవమని వీరభద్రరావు అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, డిప్యూటీ సీఎం ఈ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మారే వీరస్వామి, గడ్డం ప్రసాద్, గార్పాటి రాజకుమారి, మారే ఉమాభవాని, మట్టా ధనలక్ష్మి, వీరవల్లి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలంలో స్పెషల్ ఆధార్ మొబైల్ క్యాంపులు ఈ నెల 5 నుండి నిర్వహించనున్నట్లు ఇరగవరం ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 5 నుండి 8 వరకు రాపాక, గోటేరు, అర్జునపాలెం గ్రామాల్లోనూ, ఈ నెల 12 నుండి 15 వరకు సూరంపూడి, రేలంగి 1, కంతేరు గ్రామాల్లో నిర్వహిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల విద్యార్థులకు ఆధార్ నమోదు చేయించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.